మనము కృదంత రూపాణి పాఠంలో భాగంగా ముందుగా త్వా ప్రత్యయము, తర్వాత ల్యపు ప్రత్యయం నేర్చుకున్నాము. ఇప్పుడు తుమున్ ప్రత్యయం నేర్చుకోబోతున్నాం. ఈ తుమున్ ప్రత్యయం కూడా రెండు క్రియలు ఉన్నప్పుడే మనము ఉపయోగిస్తాం. అంటే ఒక పని చేయడానికి కొరకు ఇంకొక పని ఉద్దేశింపబడడం, ఒక పని చేయడం కొరకు ఇంకొక పని ఉద్దేశించబడితే దాని కొరకు మనం తుమున్ ప్రత్యయం వాడతాం. అంటే ఏంటి, పిల్లవాడు క్రీడాంగణానికి వెళ్ళి ఆడుకోవాలని అనుకుంటున్నాడు. అంటే దేనికోసం వెళ్తున్నాడు క్రీడాంగణానికి? ఆడుకోవడానికి. అంటే బాలకః క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. క్రీడితుం ఆడుకోవడానికి. బాలకః జలం పాతుం పాకశాలాం గచ్చతి. అంటే పిల్లవాడు నీళ్లు త్రాగడానికి, జలం పాతుం త్రాగడానికి, పాకశాలాం గచ్చతి వంటగదికి వెళ్ళాడు. అంటే ఏంటి? తాగడానికి లేకపోతే ఆడుకోవడానికి కొరకు, ఆడుకోవడం కొరకు, త్రాగడం కొరకు, ఇంకొకటి రాయడం కొరకు, చదవడం కొరకు. బాలకః పఠితుం విద్యాలయం గచ్చతి. దేని కొరకు వెళ్తున్నాడో, దేని కొరకు పని చేస్తున్నాడో, దేని కొరకు అనే దానికి మనము తుమున్ ప్రత్యయం చేరుస్తాం. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని ధాతువులు ఇచ్చాడు, వాటికి మనము తుమున్ ప్రత్యయము యోజన చేద్దాం. తుమున్ ప్రత్యయం రాసేటప్పుడు మనం ఏం చేస్తాం? తుమున్ అనే ప్రత్యయంలో భాగంగా మనము పదానికి తుమున్ అని ఉంది కదా, ఇక్కడ తుమున్లో ఇక్కడ ఊకి మాత్ర పోతుంది, నాకి మాత్ర పోయి మనకి తుమ్ కాస్త తుమ్ ఒక్కటే మిగులుతుంది. తుమున్ కాస్త ఏమవుతుంది? తుమ్ మిగులుతుంది. అంటే గమ్. చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ తుమున్ ప్రత్యయము. అయితే చిన్న చిన్న మార్పులు మనం గుర్తు చేసుకోవాలి. మనము గుణసంధి చదువుకుని ఉన్నాం మనం ఇంటర్లో, అలాగే ఫస్ట్ ఇయర్లో. గుణసంధి ఈ ఏ అవుతుంది, అలాగే ఊ ఓ అవుతుంది, రు అర్ అవుతుంది. ఇలాంటి చిన్నవి మనం చదువుకుంటూ చెప్పుకుందాం. గమ్ ప్లస్ తుమున్. తుమున్ కాస్త మనం ఏమైంది అనుకుంటున్నాం? తుమున్ కాస్త తుమ్గా మారిపోతుంది. గమ్ ప్లస్ తుమున్ గంతుం. అనంతరం నీ ప్లస్ తుమున్. నీ కాస్త నే అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. నీ కాస్త నే. నీ ప్లస్ తుమున్ నేతుం. తర్వాత భుజ్ ప్లస్ తుమున్. భూ కాస్త భో అవుతుంది. ఊ ఓ అవుతుంది. భుజ్ ప్లస్ తుమున్ భోక్తుం. తుమున్ పోయి మనకి తుమ్ మిగులుతుంది కాబట్టి భుజ్ ప్లస్ తుమ్ భోక్తుం. తర్వాత క్రూ ప్లస్ తుమన్. క్రూ రుకారము అర్ లాగా మారుతుంది. క్రూ కాస్త కర్. కర్ ప్లస్ తుమ్ కర్తుం. తర్వాత దా ప్లస్ తుము. తుమ్ముని కాస్త మనం తుమ్గా మారిపోయింది కాబట్టి తుమ్ అనే చదువుకున్నాం. ధా ప్లస్ తుమ్ దాతుం. పఠ్ ప్లస్ తుమ్ పఠ్ ధాతు పఠీగా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. చిన్న చిన్నవి ఎక్కడెక్కడ మనకి మారుతున్నాయో ప్రత్యేకంగా. పట్టు ప్లస్ తుమ్ పఠితుం. వచ్చు ప్లస్ తుమ్ వక్తుం. వచ్చు వక్ లాగా మారుతుంది. వచ్చు ప్లస్ తుమ్ వక్తుం. అనంతరం చుర్ ప్లస్ తుమ్. చూ కాస్త చో లాగా మారుతుంది. ఊ కాస్త ఓ లాగా మారుతుంది. చుర్రు ప్లస్ తుమ్ చోర ఇతుం. చుర్రు కాస్త చోర ఈ అయింది. చోర ఇతుం. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్తూ ప్లస్ తుమ్ ఉకారము ఓకారంగా మారింది. స్తోతుం. భూ ప్లస్ తుమున్. భూ ఇక్కడ ఊకి మాత్ర వస్తేనేమో ఓగా మారింది. ఇది ఊకి మాత్ర. ఊకి మాత్ర వచ్చింది కాబట్టి ఈ ఊ ఏమవుతుందంటే ఔ అయిందనమాట. భూ కాస్త భవి. మొదటి ఊ వచ్చినప్పుడు
లఘువుకి మాత్రం లఘువు వచ్చినప్పుడు మాత్రము ఓ అయింది, ఇది దీర్ఘ ఊ కాబట్టి అవుతుంది. భూ కాస్త భవితుం. తర్వాత సృ, ఇది మళ్ళా మొదటి ఊనే అంటే హ్రస్వ ఊనే. హ్రస్వ ఊ వచ్చినప్పుడు స్రో ఓ అవుతుంది. సృ ప్లస్ తుమ్ స్రోతుం. తర్వాత కా ప్లస్ తుమున్ ఖాదితుం, ది వచ్చింది. ఈ దుమున్ ప్రత్యయము ఎక్కడెక్కడ మార్పు చెందిందో ఇంకొకసారి చూద్దాము. నీ ప్లస్ తుమున్ నేతం భూ భో కర్. తర్వాత చోర స్థో భూ భవి స్రో ఖాది. ఇలాగే చిన్న చిన్న మార్పులు మనము 1-2 సార్లు అభ్యాసం చేసుకొని చదువుకున్నామంటే చాలా సులభంగా గుర్తుంటుంది. మనం ఒక్కసారి మళ్ళా పునశ్చరణ చేద్దాం. మీరు నాతో కలిసి చదవండి అందరూ. గం ప్లస్ తుమున్ గంతుం. నీ ప్లస్ తుమున్ నేతుం. భుజ్ ప్లస్ తుమున్ భోక్తుం. కృ ప్లస్ తుమున్ కర్తుం. దా ప్లస్ తుమున్ దాతుం. పఠ్ ప్లస్ తుమున్ పఠితుం. వచ్ ప్లస్ తుమున్ వక్తుం. వక్త అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. చురు ప్లస్ తుమున్ చోరయితుం. స్థూ ప్లస్ తుమున్ స్తోతుం. భుజ్ ప్లస్ తుమున్ భవితుం. స్థూ ప్లస్ తుమున్ స్తోతుం. ఖా ప్లస్ తుమున్ ఖాదితుం. వీటికి అర్థాలు ఒకసారి చెప్పుకుందాం. గంతుం అంటే వెళ్ళడానికి, నేతుం తీసుకురావడానికి, భోక్తుం తినడానికి, కర్తుం చేయడానికి, దాతుం ఇవ్వడానికి, పఠితుం చదవడానికి, వక్తుం చెప్పడానికి, చోరయితుం దొంగిలించడానికి, స్తోతుం అంటే కీర్తించడానికి, స్తోత్రం చేయడం అంటే ప్రశంసించడానికి, భవితుం అవ్వడానికి, శ్రోతుం వినడానికి, ఖాదితుం తినడానికి. ఈ విధంగా మనం తుమున్ ప్రత్యయము చాలా సులభంగా నేర్చుకోవచ్చు.